అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏదైతే అగ్రవచారి కాంపౌండ్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇండస్ చైర్మన్ ఏదైతే రాకేష్ రెడ్డి ఉన్నారో వారిని తెలుసుకుందాం. చెప్పండి, మహాశివరాత్రి రోజు ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ఓరుగల్లు ఒక గొప్ప సాంస్కృతిక రాజధాని, ఒక కళా రాజధాని, ఒక ఆధ్యాత్మిక రాజధాని. కాబట్టి శివరాత్రి సందర్భంగా శివరాత్రి జాగరణ కోసం ఒక మంచి వేదిక ఏర్పాటు చేయాలి. దాని ద్వారా ప్రజల్లో ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక భక్తి భావన నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతోనే మేము 5 సంవత్సరాల క్రితం ఈ ఇండస్ ఫౌండేషన్ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని ఓరుగల్లు కేంద్రంగా మేము ప్రారంభించినాం. దీంట్లో భక్తి కార్యక్రమాలు ఉంటాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ సంవత్సరము మా సమ్మేళనంలో మొదట శివపార్వతి కళ్యాణము, దాని తర్వాత భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ గంగాధర్ శాస్త్రి గారి యొక్క ప్రవచనం, దాని తర్వాత ఇస్కాన్ స్వామీజీ రాధా మనోహర్ దాస్ గారి ప్రవచనం కూడా ఉంటుంది. దాని తర్వాత మధ్యరాత్రి సప్తహారతి, దాని తర్వాత వందే మాతరం శ్రీనివాసు, సాకేత్, అదేవిధంగా చరణార్జున్, హనుమాన్ మూవీ బృందము, దాని తర్వాత లక్ష్మి, ఇలా అనేక మంది కళాకారుల యొక్క ప్రదర్శనలు, ఓరుగల్లు చిన్నారుల యొక్క ప్రదర్శనలు కూడా ఉంటాయి. కాబట్టి ఒకటి భక్తి భావన పెంచాలి, ఆధ్యాత్మిక చింతన నెలకొల్పాలి, అదేవిధంగా మన ఓరుగల్లు కళావైభవాన్ని కూడా చాటాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ శివరాత్రి కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. గతంలో 4 సార్లు ఈ విజయవంతంగా కొనసాగింది. ఈసారి కూడా తప్పకుండా ప్రజల సహకారంతో ముందుకెళ్తాయని మేము భావిస్తున్నాం. ఇది మీరు 5వ సారి నిర్వహిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాన్ని. అంటే అక్కడికి దాదాపు మీరన్నట్టు మొదటిసారి నిర్వహించినప్పుడు కొంత అనుమానం క్రియేటివ్ అయ్యా, ఇంత పెద్ద గ్రౌండ్లో అసలు భక్తులు వస్తారా రారా అన్న ఒక అనుమానాన్ని క్రియేటివ్ అయిన సమయంలో పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికి ఇది మీరు 5వ సారి చేయడం, చాలామంది భక్తులు వస్తూ ఉంటారు, కానీ భక్తులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. మీరు అన్నట్లుగా వాస్తవానికి ఆ గ్రౌండ్ సరిపోవడం లేదు, కాకపోతే నగరం నడిబొడ్డున ఉంది కాబట్టి ఇది అందరికీ అనువుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం అగ్రవచారి గ్రౌండ్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ట్రాఫిక్ సమస్యని నివారించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము. అదేవిధంగా వచ్చిన భక్తులకి నీటి సమస్య లేకుండా, అక్కడ టాయిలెట్స్ కానీ ఏ సమస్య లేకుండా కూడా మేము ప్రత్యేక ప్రణాళికను మేము రూపొందించి దాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. సుమారుగా ఒక 300 మంది వాలంటీర్స్ పనిచేస్తారు దీనికోసం. అంటే ఎవరికి ఏ సమస్య లేకుండా, ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి కూర్చోబెట్టడము, చిన్నారులు తప్పిపోయినా కూడా వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం, వీటన్నిటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఓరుగల్లు ప్రజల యొక్క సహకారంతో మేము చేస్తున్నాం. పేరుకి ఇది ఇండస్ ఫౌండేషన్ అనేది, ఇది ఓరుగల్లు కార్యక్రమం. ఇది ఓరుగల్లు ప్రజలందరూ కూడా తమ సహకారాలను అందించడం వల్లే ఈ యొక్క కార్యక్రమం ముందుకెళ్తున్నది. తప్పకుండా దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఈసారి కూడా చేస్తాం. సో చూడొచ్చు, ఏదైతే మహాశివరాత్రి సందర్భంగా దాదాపు 300 మంది వాలంటీర్స్ పనిచేస్తారు ఇక్కడ. దీనికి సంబంధించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పూర్తిగా ఏర్పాటు చేశాము. ఇప్పటికే ఇది 5వ సారి. మొదటిసారి చాలా వరకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఇప్పటికే చాలామంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. అగ్రవచారి కాంపౌండ్ సరిపోదు కాబట్టి అక్కడ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి సెంటర్ కాబట్టి అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి కావాల్సినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూడొచ్చు, శివపార్వతుల కళ్యాణం అనంతరం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉంటాయి. భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి అయితే ఏనుగుల రాకేష్ రెడ్డి అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.